హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక సర్ప్రైజు. మా పాప గోల్ పెట్టించుకోవడానికని నెయిల్ షాప్ తీసుకొచ్చింది. నేను ఫస్ట్ టైమే నాకు కొత్త అనుభవమే. ఈ నెయిల్స్ పెట్టించుకున్నాక అసలు ఎలా ఉంది? దాని ఉపయోగం ఏంటి? అసలు పెట్టించుకోవచ్చా? లేదా? అని వీడియో చేశాను. ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని మీరు కూడా రండి చూద్దాం మరి షాప్‌లోకి. ఫస్ట్ రాగానే మనకి కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూర్చోబెట్టారు. మా పాప నేను కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ నెయిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి మరి. ఫస్ట్ ఇగో ఇవి గూడా కలర్సే. ఇది నెయిల్స్ ఫస్ట్ క్లీన్ చేసి మన గోర్లో కట్ చేస్తున్నారు సమానంగా. నెక్స్ట్ గోల్ కట్ చేసిన తర్వాత మనకి ఒక చిన్న సూదిలా ఉంటదది. దాంతో పైన ఇలా రఫ్ చేశారు. చేసిన తర్వాత మనకి నెయిల్స్ చూపిస్తారనమాట. ఎంత పొడవు కావాలి ఏంటని. లోపల చాలా బావుంది షాప్ అది నీట్‌గా బావుంది. వర్కర్స్ కూడా చాలా మందున్నారు. చాలా బిజీగా ఉందిక్కడ. ఈ అమెరికా వాళ్ళు బాగా నెయిల్సే పెట్టించుకుంటారు. నెయిల్ కట్ చేసిన తర్వాత ఒక గ్లూ లాంటిది రాశారనమాట. అది రాసిన తర్వాత నెయిల్స్ ఇలా అతికించారు. చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇది ఇప్పుడు మనం చెప్పాలనమాట. మనకి ఏ షేప్ కావాలి, ఎలా కట్ చేయాలి, ఎంత ఉంచుకోవాలని చెప్తే వాళ్ళు నీట్‌గా చేస్తారది. నీట్‌గానే కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత ఒక స గరుకుగా ఉంది. దాంతో నీట్‌గా ఇటు అటు రఫ్ చేసి మళ్ళీ ఒక సూది లాంటి దాంతో మొత్తం క్లీన్ చేశారు. చేస్తున్నంత సేపు హాయిగానే ఉంది. ఇంకా ఇంటికొచ్చాక మా వారేమంటారో చూడాలి మరి. గోల్ మంచిగా ఫిక్స్ అవ్వడానికి మనకి యూవీ ఎల్ఈడీ లైట్‌లో పెడతారనమాట. అది గోల్ కరెక్ట్‌గా ఫిక్స్ అవుతాయి అప్పుడు. ముందుగానే మనం చేతులకి సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళాలి. ఇలా ఒకసారి మళ్ళీ క్లీన్ చేశారు నీట్‌గా. ఫ్రెండ్స్ ఇవి పెట్టించుకున్న తర్వాత మాత్రం ఒక 4, 5 డేస్ కొత్తగా ఉంది. ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బంది పడ్డాం. చివరికి భోంచేయాలన్నా గాని టిక్కు టిక్కు సౌండ్సే వచ్చాయి. ఇదే యూవీ లైటు. మా వారు చూసి ఎందుకు డబ్బులిచ్చి ఇలాంటి పనులు చేయించుకుంటున్నారన్నారు. భోంచేసినప్పుడల్లా ఎంత సైలెంట్‌గా తిందామన్నా టక టక సౌండు. పని చేయడానికి మాత్రం కొంచెం బాగానే ఇబ్బంది పడ్డాం. చూడటానికైతే అందంగా ఉన్నాయి. ఒక్కసారైతే ట్రై చేయొచ్చు. ఎక్కువ సార్లు ట్రై చేయడం మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. మొత్తం ఇదంతా అయిన తర్వాత మనకి నెయిల్ పాలిష్ ఏస్తారు. అది జెల్ నెయిల్ పాలిష్ అనమాట. నేనిప్పుడు పెట్టించుకొని 3 మంత్స్ అవుతుంది. నెయిల్ పాలిష్ అయితే ఇంత కూడా పోలేదు. అలాగే నీట్‌గా ఉంది. చాలా బావుంది చూస్తుంటే. ఇలా చేయించుకోవడానికి ప్రైస్ గూడా ఎక్కువైంది డాలర్‌లో. మా పాపనడిగితే నీకెందుకులే అని చెప్పలేదు. ఏమన్నా అంటానని. ఈ వర్క్ మొత్తం ఫినిష్ అవ్వడానికి కనీసం 1 అవర్ అయినా పట్టింది. బావుంది చూసారు నెయిలు పాలిష్ ఏసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నీట్‌గా క్లచ్ చేశారు దాని మీద చేతుల మీద. ఒకసారి మనం అలా అలా ఆరబెట్టుకోమన్నారు. చూసారా ఫ్రెండ్స్ గోలు ఎంత బాగున్నాయో. చూడటానికైతే ముద్దుగా, ముచ్చటగా ఉన్నాయి మరి. మీరు గూడా ఇలా నెయిల్స్ పెట్టించుకుంటే మీ అనుభవం గూడా షేర్ చేయండి కామెంట్స్‌లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.